హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. ఈరోజు మనం హోమ్ స్టైల్గా తక్కువ టైంలో ఈజీగా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఆయిల్, కసూరి మేతి, ధనియాలు, కారం, పసుపు, ఉప్పు, ఇలాచీ, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటోలు. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. అందులోనే 5 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడయ్యాక పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక 4 టమాటాలను వేసి వేయించుకోవాలి. ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్క, 10 వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. 3-4 నిమిషాలు వేగిన తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ప్యూరీని ఫిల్టర్ చేసుకుంటే టేస్ట్ మీకు స్మూత్ టెక్స్చర్లో చాలా సూపర్గా ఉంటుంది. అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక మసాలాలు అన్నీ వేసుకొని వేపుకోవాలి. అవి వేగాక అందులో గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసుకోవాలి. ఇందులో 1½ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి కాసేపు ఉడికించుకోవాలి. పది నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. దీనిని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇందులో కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి.
దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బిర్యానీ, నాన్స్, చపాతీ, బగారా రైస్కి బెస్ట్ కాంబినేషన్. ఫైనల్లీ ఇంకా కొంచెం కసూరి మేతి వేసుకుంటే ఫినిషింగ్ టచ్ సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. థ్యాంక్ యూ.